గ్రామంలో రాజయ్య అనే భూస్వామి కుటుంబం ఉండేది. రాజయ్యకు ఎన్నో పొలాలతో పాటు పాడి సంపద కూడా ఉండేది. రాజయ్య తన భార్య అనసూయ మరియు తన కొడుకు సూర్యతో కలిసి ఉండేవాడు. రాజయ్య తన కొడుకు అయిన సూర్యను బాగా చదివించి గొప్ప వ్యాపారవేత్త చేయాలి అనుకుంటాడు. సూర్య ఉన్నత చదువులు పూర్తి కాకుండానే రాజయ్య గుండె నొప్పి కారణంగా చనిపోతాడు. దాంతో చిన్న వయసులోనే ఇంటి బాధ్యత అంతా సూర్య మీద పడుతుంది. చిన్న వయసు అయినప్పటికీ సూర్య తన తండ్రి యొక్క చిన్న చిన్న వ్యాపారాలతో పాటు పొలం పనులు కూడా ఎంతో చక్కగా చూసుకుంటాడు. ఇంట్లో ఉన్న పశువులను జాగ్రత్తగా చూసుకోవడం మరియు పాలను అమ్మడం వంటి విషయాలను సూర్య యొక్క తల్లి అయిన అనసూయ చూసుకుంటూ ఉండేది. అయితే అనసూయ అత్యాశ మరియు నోటి దురుసు కలిగిన మనిషి. అస్తమాను అందరితో గొడవలు పడుతూ ఉండేది. అనసూయ నోటి దురుసు వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరు ఎక్కువ కాలం పనిచేసేవారు కాదు. సూర్య మాత్రం తన తల్లికి వ్యతిరేకం. అవసరంలో ఉన్న వాళ్లకు తనకు తోచిన సహాయం చేస్తూ అందరితో మంచిగా ఉంటూ ఉండేవాడు. తన తండ్రి వ్యాపారాలను కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశాడు. తన తల్లికి కూడా దురాశను వదులుకోమని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ అనసూయ ఎవరి మాట వినేది కాదు. సూర్యకు పెళ్లి వయసు రావడంతో అనసూయ సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. వాళ్ళు ధనవంతులు కావడం మరియు సూర్య మంచితనం కారణంగా సూర్యకు మంచి సంబంధాలు వస్తున్నప్పటికీ అనసూయ యొక్క దురాశ మరియు గయ్యాళితనానికి భయపడి సూర్యకు ఎవ్వరూ పిల్లనివ్వడానికి ఒప్పుకునేవారు కాదు. ఒకసారి తమ బంధువుల ద్వారా దూరపు బంధువు అయిన రంగయ్య యొక్క కుమార్తె సుశీలకు కూడా సంబంధాలు చూస్తున్నారనే విషయం అనసూయ మరియు సూర్యకు తెలుస్తుంది. సుశీల కుటుంబం పేదవారు కావడంతో అనసూయకు నచ్చదు. కానీ సుశీల ఎంతో అందంగా ఉండడం, పెద్దలకు గౌరవం ఇవ్వడంతో పాటు ఇంటి పనులు కూడా చక్కగా చేస్తుందని మంచి పేరు ఉండడంతో సూర్యకు సుశీల బాగా నచ్చుతుంది. ఇంత మంచి సంబంధం మరలా దొరకదు అనే ఉద్దేశంతో ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలని సూర్య తన తల్లిని బలవంతం చేయడంతో అనసూయ ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.